వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఏఎస్ కంప్యూటర్ యజమానిపై నిరాధారమైనటువంటి ఆరోపణలు ఎందుకు? స్వయం కృషితో 25 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని వందలాది మంది విద్యార్థులకు శిక్షణ అందిస్తున్న మాలాంటి అభాగ్యుల కడుపు కొట్టడం సమంజసం కాదని ఏఎస్ కంప్యూటర్ యజమాని పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఓ దినపత్రికలో వచ్చిన నిరాధారమైన వార్తను ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ కలం ఉంది కదా అని ఏది పడితే అది రాయడం సరైన విధానం కాదు. ఏదైనా రాసే ముందు సంబంధిత వ్యక్తి యొక్క వివరణ కోరడం అవసరం అనేవి చేయకుండా తనపైన అనవసరపు ఆర్టికల్స్ చిత్రీకరించడం ఇది ఎంతవరకు సరైనది అని ప్రశ్నించారు. ఏదైనా తప్పనిపిస్తే తమ దృష్టికి తీసుకురండి, వాస్తవం ఏదో పూర్తి వివరాలతో బయటపెడతానని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అన్న. మీడియా మిత్రులకు ప్రత్యేకించి ధన్యవాదాలు. ఈరోజు నిన్న జరిగిన సంఘటన గురించి కొడంగల్ బ్రాంచ్లో ఉన్నాయి. ఈరోజు కొడంగల్ బ్రాంచ్ నుంచి నేను చెప్పగలిగింది ఏంటంటే, కొడంగల్ ఎత్తేసి తాండ్రు పారిపోయినాను, తాండ్రులో ఎత్తేయడానికి రెడీగా ఉన్నానని రాశారు కథనాలు. ఆంధ్రప్రభ న్యూస్ ప్రజల మనసులని షేక్ చేసింది. నిన్న పొద్దున్న లేచినప్పటి నుంచి ఒకటే కాల్స్, ఇక నాకు ఒక్కరితో కాదు, సాయంత్రం 10 గంటల వరకు ఈ రోజు వరకు కూడా కాల్స్, మార్నింగ్ కూడా దాదాపు వస్తూనే ఉన్నాయి. ఇంకా కూడా నేను 15 సంవత్సరాలుగా తాండూరులో కొడంగల్ రన్ చేస్తున్నా ఇన్స్టిట్యూట్. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ రాయడానికి ఎవరు ఏం చెప్పారో కానీ కొడంగల్ ఎత్తేసారు, తాండూరుకి 4 రోజులు ఎత్తేస్తారనే మాట రావడం అనేది అసలు ఎంతవరకు సమాధం ఇది అనేది వాళ్ళకి తెలియాలి. రిపోర్టర్కి ఏం తెలియకుండానే కొడంగల్ ఎత్తేసాడని చెప్తున్నాను. నేను కొడంగల్ బ్రాంచ్ నుంచి ఈరోజు మాట్లాడుతున్నాను. కొడంగల్ మన మీడియా మిత్రులతో మాట్లాడుతున్నాను ఈ విషయాన్ని. మరి మీ ముందుకు తీసుకురావడానికి కారణం ఏంటి అంటే, హెడ్డింగ్ పెట్టేశాడు. ఆంధ్రప్రభలో హెడ్డింగ్లో ఏం పెట్టాను తెలుసా? ఎస్ఎస్సి 10వ తరగతి ఫెయిల్ మాస్టర్ అని చెప్పేసి. అది ఏమిటిది? అది న్యూసేనా? అసలు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు. 10వ తరగతి ఫెయిల్ అంటే ఇంత పెద్ద ఆర్గనైజ్ రన్ చేయడానికి 15 సంవత్సరాలుగా అర్హతనే కూడా ఇవ్వరు. ఎవరు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయండి. ఆయన తెలియకుండా ఇంత అజ్ఞానుడుగా మాట్లాడడం, అది రాయడం కూడా పెన్ను ఎట్లా వచ్చింది అనేది అర్థమే అవ్వట్లేదు. అది తెలుసుకోవాలి. ఆయన ఆర్గనైజ్ రన్ చేసేటోడికి ఎన్ని అర్హతలు ఉంటాయనేది ఆ మాత్రం తెలియకుండా ఒక సర్టిఫైడ్, ఇప్పుడు నేను తెలంగాణ స్టేట్లో నా సొంతం లేకుండా సర్టిఫికేట్ ఇక్కడ నుంచి డిస్పాచ్ అవ్వదు. అంటే సర్టిఫికేట్ పైన నేను ఒక ఆర్గనైజ్ సైన్ లేకుండా, ఒక సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారనేది స్టాంప్ లేకుండా ఎవరు చూడరు. ఆ మాత్రం అజ్ఞానం రూపంలో రాయడం అనేది ఎంతవరకు ఇది సమ్మతం అనేది ఆయనకు తెలియాలి. మరి ఈ విధంగా రాయడం వల్ల నేను చాలా మనోవేదకు గురైనాను. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా బాధపడుతున్నారు. ఈ విషయంలో నా ఏమంటారు, ఇన్ని రోజుల 15-20 సంవత్సరాలుగా నా శ్రమ మొత్తం ఒక రోజులోనే నా మొత్తం నా వ్యవస్థ పైన కూడా దెబ్బతీయడానికి ఎంత కుట్ర పడుతున్నారు. ఏ విధంగా ఇది ఎవరు ఏం చేస్తున్నారు అనేది నాకు తెలియని పని చేయట్లేదు. నాకు ఏ విధంగా మాట్లాడాలి కూడా ఒక సందర్భంలో మాట కూడా వస్తలేవు. అసలు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా నేను ఏ ఫేక్ లేకుండా ప్రతిదీ ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. జెన్యూన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. అండ్ ఆర్గనైజ్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ ఎవ్రీ ఇయర్ రిన్యువల్ సర్టిఫికేట్స్ కూడా నా దగ్గర ఇప్పటి వరకు ఉన్నాయి. ప్రతిదీ ప్రూఫ్ ఉంది. అలాంటి ఆర్గనైజ్ రన్ చేస్తున్నాయి. ఎన్నో ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. వాటిపైన మీ కలంతో చూపించాలి, తప్పులేదు. కానీ పోయి జెన్యూన్గా రన్ అయ్యే వాటిపైన చూపించడం వల్ల మీకు ఏం లాభం లేదు. అది ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో బతుకుతున్నాం మేము, ఒక నిరుద్యోగులం. మా పైన చూపించడం వల్ల మీకు ఎలాంటి లాభం కలగదు. మేము సెల్ఫ్గా బతుకుతూ మళ్ళీ ఒక 10 మందికి ఉపాధి ఇస్తూ ఈరోజు మేము మా ఇన్స్టిట్యూట్ ఆర్గనైజ్ రన్ చేస్తున్నాం. 10 మందికి ఉపాధి ఇచ్చే వాళ్ళ మీద మీరు చూపడం అనేది ఎంతవరకు న్యాయం అంటారు? మేము చూడడానికి ఆయన మనసు ఎట్లా ఒప్పిందో నాకు అర్థం కావట్లేదు. ఎవరో చెప్పిన మాటలు వినడం, చేయడం అనేది తప్పు. మీరు తెలుసుకోండి. గలం ఏమైనా చేయొచ్చు, తల తీయచ్చు. మీ పేపర్ పెన్ను పట్టుకుంటే ఏమైనా చేయొచ్చు. ఆ అర్హత మీకున్నది. ఒక పత్రిక అనేది ఏమైనా చేయడానికి అర్హత ఉంది. కానీ నిజాయితీ నిప్పు లాంటిది. అది నిజాయితీగా రాయండి, చాలా బాగుంటుంది. ప్రత్యేకించి కొడంగల్ పత్రికా రిపోర్టర్స్గా, మీడియా మిత్రులు, ఎలక్ట్రికల్ మీడియా వాళ్ళకు కూడా ప్రత్యేకించి నా యొక్క సలహా తీసుకున్నందుకు. ఇలాంటి విషయాలు మళ్ళీ నా జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా నేను
పరుందర్శ దాబా కింద నేను కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది. ఉమెన్ రైట్ కింద మీద కేసు ఫైల్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. బట్ కాకపోయినా ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను సహనంతో కూర్చున్నాను. ఎవరో పెద్దలు కొంతవరకు చెప్పారు, కొద్దిగా ఈసారికి లైట్ తీసుకోండి, ఏదో జరిగింది అని చెప్పారు కాబట్టి నేను లైట్ తీసుకోవడం జరుగుతుందని అనుకుంటున్నా. బట్ సీరియస్గా ఫైల్ నేను తీసుకుంటే ఫైల్ అయితే చేయడానికి రెడీగా ఉన్నారు మేమైతే. అది ఇంతవరకు ఆపితే బాగుంటుంది, ఇంతకన్నా ఇక ఎక్కువ చేయకూడదని నేను చూస్తున్నాను. ఇక్కడ మనకు ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ అన్నారు, 20 సర్టిఫికేట్లు ఉన్నాయి మా దగ్గర, జిరాక్స్ కాపీస్ పెట్టుకున్నాయి ఇప్పుడు ప్రజెంట్గా. ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము ఎవ్రీథింగ్ అన్నీ రెడీగా ఉన్నాయి. మరి ఇవి లేనిది మనము ఒక ఆర్గనైజ్ ఎవరు ఇవ్వరండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అనామకుడు రాసినట్టు రాయకండి, ఎవరు తెలియదని రాసినట్టు రాస్తే ఎట్లా. సర్టిఫికేట్ ప్రూఫ్ లేని ఏ ఆర్గనైజ్ ఇవ్వరు. అవన్నీ మేము సబ్మిట్ చేస్తేనే కదా మాకు అథరైజ్మెంట్ ఇస్తారు. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా ఇలాంటి ఇన్స్టిట్యూట్లు ఆర్గనైజ్కి ఇస్తారా? అది తెలుసుకోండి ఫస్ట్. మీరు ఎంత సీరియస్గా ఖండించాల్సిన విషయం అంటే ఇది మామూలు విషయం కాదు. నాకేమో ఈ కార్యక్రమాల వల్ల నేను బయటికి వెళ్ళలేను, మాట్లాడలేను ఎక్కువ. నాకు తెలియని సిచ్యువేషన్లో ఇరకబెట్టి ఈరోజు నన్ను చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఇప్పటివరకు నాకు కొడంగల్లో 15 సంవత్సరాల అన్న వాళ్ళు ఉన్నారు. అందరు కూడా నాకు ఏ విషయం ఉన్నా కూడా, చిన్న విషయం కూడా ప్రతి విషయాన్ని నేను చెప్పకుండా చేయలేను. చిన్న కార్యక్రమం అన్న ఇట్లా ఉందేనా, ఒక చిన్న సర్టిఫికేట్ ఇష్యూడ్ ఉంది, ఒక ఇట్లా ఎగ్జామ్ ఉంది, ఆర్గనైజ్లో ఇలా పిల్లలు మాట్లాడుతున్నారు, మీరు ఏమైనా తీసుకుంటారా అంటే చెప్పి తీసి పంపించినాం. ప్రతి విషయాన్ని కూడా చెప్పి చేసినాం. చెప్పకుండా ఏ విషయం కూడా దాచలేదు ఇప్పటివరకు. అలాంటి తాండలో కూడా అలా జరిగింది. ఇప్పటివరకు ఏ స్టార్టప్ నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటూనే వస్తున్నాం, ఇప్పటివరకు ఏది దాచకుండానే చేస్తున్నాం. కానీ దయచేసి చెప్తున్నాను, ఇక్కడ నుంచైనా కొద్దిగా రాసే ముందు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రత్యేకించి ఇలా ఫోకస్ చేయకండి. కొద్దిగా మంచి విషయాన్ని ఫోకస్ చేయండి. ఏమన్నా నిజాయితీ ఉంటే దాన్ని పకడ్బందీగా తీసి వాటిని బయటికి తీసి ఆధారం తీసుకున్న తర్వాత మీరు 2 పేపర్లు ఏంటి పెద్ద హెడ్డింగ్ పెట్టి మెయిన్ పేపర్ రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలా దయచేసి చెప్తున్నా, ఇలాంటి మళ్ళీ దృష్టిలోకి తీసుకురావద్దని మీడియా మిత్రులకు ప్రత్యేకించి కోరుతున్నాను. థ్యాంక్ యూ.